హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాదుషా రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 1 కప్పున్నర వరకు మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇలాగా ఫుడ్ కలర్ వేసుకున్నాక పిండిలో కలిసిపోయేంత వరకు ఒకసారి కలిపేసుకొని, హీట్ చేసుకున్న ఆయిల్ని 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. హీట్ అవుతున్న ఆయిల్ కదండి, చేయి కాలుద్ది. స్పూన్తో ఒకసారి ఇలాగ పిండిలో కలిసిపోయేంత వరకు తిప్పేసి, తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత చేత్తో ఇలా రఫ్ చేసుకుంటూ పిండిని మొత్తాన్ని నలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని వాటర్లో చపాతీ పిండిలాగా ఇలాగ కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక, ఈ పిండి ముద్దకి పైన ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాక ఈలోపు షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఇలాగా 1 కప్పు వరకు షుగర్ తీసుకొని అరకప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఇలాగా అరకప్పు వరకు వాటర్ పోసుకుని గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా రానిచ్చుకోవాలి. చేతికి జిగురుగా తగిలితే సరిపోయిద్ది. ఇలాగా పిండిని మళ్ళీ ఒకసారి ఇలాగా చేతితో కలిపేసుకోవాలి. ఇలాగా కలుపుకున్న పిండిని కొంచెం చిన్న బాల్ లాగా తీసుకొని రౌండ్గా మధ్యలో ఏలుతో అలా నొక్కేస్తే బాదుషా షేప్లో వచ్చేసిద్ది. ఇలాగా చేసుకొని పిండి మొత్తాన్ని అలాగే చేసుకోవాలి. చేసుకున్న వాటిలన్నిటినీ పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వంగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేసేసుకోవాలి. ఇలాగా వేసుకున్న ఎమ్మటినే కదపకుండా వదిలేయండి. అవి ఉడికి పైకి తేలినప్పుడు మాత్రమే ఒకసారి గంటెతో అలా తిప్పేస్తారనుకోండి, అవి బాగా కుక్ అవుతాయి. తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇందులో ఎమ్మటే తీయకుండా కొంచెం ఉడికాయి, కలర్ చేంజ్ అయ్యాయి అన్నప్పుడు మాత్రమే తీసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం చల్లగా అయిపోతే మళ్ళీ హీట్ చేసి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి. వీటిల్ని షుగర్ సిరప్లో ఇలాగా వేసుకున్న వాటిల్ని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తీసేయాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న వాటిల్ని 10 నిమిషాల తర్వాత మూత పెట్టి 10 నిమిషాల తర్వాత చూస్తే అవి షుగర్ సిరప్ అంతా పీల్చుకొని జ్యూసీగా ఉంటాయి. తర్వాత కొంచెం డ్రై అయిపోతాయండి. ఇలాగా మెత్తగా చాలా సాఫ్ట్గా అవుతాయి. లోపల పాకం అదంతా పీల్చుకొని చాలా టేస్ట్గా ఉంటాయి. చేసుకోవడం చాలా తేలిక.